ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఇవాల్టి ప్రశ్న: పునర్జన్మ అంటూ ఉన్నదా? దానికి కారణమేమి? సందేహం లేకుండా పునర్జన్మ అంటూ ఉన్నది, అందులో సందేహమే లేదు. అయితే అసలు దీనికి కారణం ఏమిటి? మనం చేసుకున్న కర్మే కారణం. కర్మ అంటే ఏంటి? మనం చేసిన పని. అసలు పని ఎందుకు చేస్తాం? ఫలితాన్ని పొందటానికి చేస్తాం, అంతే కదా. మరి ఫలితం పొందటానికి కర్మ చేస్తున్నాం కాబట్టి ఆ కర్మ, ఇప్పుడు చేసిన కర్మని ఇప్పుడే ఈ జన్మలోనే అంతా అనుభవించలేం. ఎలాగంటే, క్షణంలో చెయ్యి కాలుతుంది, పొయ్యిలో పెట్టామనుకోండి, లేకపోతే అనుకోకుండా తగిలిందనుకోండి, ఒక ఇళ్ళకి మంట మీద చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆ మంట మీద చెయ్యి వెళ్ళింది అనుకోండి, క్షణంలో కాలుతుంది. అది తగ్గటానికి ఎన్నో రోజులు పడుతుంది. ఈ విషయం ఎదురు కూడా చెప్పుకున్నాం మనం. కాబట్టి అంటే ఒక క్షణంలో కాలింది తగ్గటానికి ఎన్నో క్షణాలు పడుతుంది. అంటే ఒక్క క్షణంలో చేసిన కర్మని అనుభవించటానికి మనం ఎన్నో క్షణాలు వెచ్చించవలసి వస్తుంది. అన్ని క్షణాలు ఆ ఫలితాన్ని పొందవలసి ఉంటుంది. అట్లా మరి ఒక జన్మలో చేసినటువంటి కర్మలను అనుభవించడానికి ఎన్నో జన్మలను ఎత్తితే కానీ ఆ కర్మ యొక్క ఫలం పూర్తి కాదు. మరి ఒక జన్మలో అనుభవించడం అన్నీ సంభవం కాదు కాబట్టి ఎన్నో జన్మలు ఎత్తుతున్నాం అనుకుంటున్నాం కదా. కాబట్టి తప్పకుండా ఇది ఔత్తికం, నిజమే. అది జీవితంలో మరి మనం ఎన్నో తెలియకుండానే, మనకు తెలియకుండానే ఇప్పుడు చేసిన పనులకి సంబంధించిన ఫలితం కాకుండానే ఏవో కష్టాలు అట్లాగే ఏవో సుఖాలు వస్తూ ఉంటాయి. మరి దీనికి కారణం ఏమిటి? మరి ఇప్పుడేం చేయలేదు మనం. మనకి ఒక తల్లిదండ్రులకే నలుగురు పిల్లలు ఉంటే ఒక పిల్లడు ఒక రకంగాను, ఒక పిల్ల ఇంకో రకంగాను, ఇంకో నాలుగు రకాలుగా ఉంటారు కదా. అంటే కొన్ని గుణాలు తల్లిదండ్రులు వచ్చినా వాళ్ళ సొంత గుణాలు ఉంటాయి కదా. అందరికీ ఒకే రకంగా ఉండవు కదా. గుణాలు కూడా రకరకాల స్థాయిల్లో రకరకాలుగా ఉంటాయి. ఎందుచేతనంటే వాళ్ళ పూర్వజన్మ కర్మను అనుసరించి. కానీ ఒక ఫ్యాక్టరీలో తయారైనటువంటి వస్తువులు, ఒకే రకమైన వస్తువులు, ఒక గ్లాసులు, చెంబులు, లేకపోతే ఇంకో యంత్రమో ఇంకోటో, అవి అన్నీ ఒకే రకంగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఒకే రకంగా ఉండకపోవటానికి కారణం ఏంటంటే, కానీ ఆ తల్లిదండ్రులకి పుట్టవలసినటువంటి సకృతి వాళ్ళకి ఉంది, అందుకని అక్కడ పుట్టారు. కానీ వాళ్ళ సొంత గుణాలు పూర్వజన్మ కర్మలను అనుసరించి వస్తాయి కదా, అవి మాత్రం వేరువేరుగా ఉంటాయి. అందుకే ఒకే తల్లిదండ్రులకి జన్మించినట్టు ఒకే జంటకి పుట్టినటువంటి వాళ్ళు కూడా అనేక రకాలుగా ఉంటారు. మూలమైన స్వభావం ఒకటిగా ఉన్నా మిగతా స్వభావాలు వేరుగా ఉంటాయి. దీని గురించి అందుకనే పునర్జన్మ ఉన్నది అని. అంటే కిందటి జన్మలో ఆయన చేసుకున్న కర్మను అనుభవించడానికి ఇప్పుడు పుట్టాడనమాట. అలాగే మరి ఈ పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ పునర్జన్మను గురించి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. వందల కొద్ది పుస్తకాలు కూడా ప్రచురితమవుతున్నాయి. ఎంతోమంది అక్కడి జనులు కూడా దీన్ని నమ్ముతున్నారు. మరి మనుషుల మధ్య పరస్పరం కనిపించే వ్యత్యాసాలు ఉన్నాయి కదా, వైవిధ్యాలు, తేడాలు వారి వర్తమాన జీవితానికి నేరుగా సంబంధించినవిగా కూడా కనపట్టలేదని తెలుసు కదా మనకి. అంటే వాడు చేసిన పనికి సంబంధించింది కాకుండా ఎప్పుడో అంతా మంచే మనిషి, కానీ అతనికి ఏదో కష్టం వచ్చింది. అప్పుడు ఏమంటాం, అబ్బా చాలా మంచివాడు, పాపం ఏ పాపము ఎరగడు, ఎవరికి ఏ కష్టం కలిగించలేదు, పాపం ఈయనకి ఏదో కష్టం వచ్చింది అంటే పూర్వజన్మ దీన్ని బట్టి, కర్మ ఫలితాన్ని బట్టి వచ్చింది అని అనుకుంటాం. మరి ఈ భావన అంటే పూర్వజన్మ కర్మను బట్టి వచ్చినటువంటి కర్మ సిద్ధాంతం మనిషికి మేలు చేస్తుందా లేదా అనేది తర్వాత ఇంకో ప్రశ్నలో మనం తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు పూర్వజన్మలోని కర్మ యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు కాబట్టి అతనికి ఇది పూర్వజన్మ ఉంది అంటే ఇప్పుడు జన్మ ఉంది, తర్వాత జన్మ కూడా ఉంటుంది అని మనకి అర్థమవుతుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆత్మ అమరము అని తెలుస్తుంది. ఆత్మ అమరము అంటే దానికి ఆత్మకి
సావు లేదు, మరి దేహానికి మాత్రమే ఉంది. ఇది హిందూ ధర్మం నమ్ముతుంది. మరి ఈ కర్మ పునర్జన్మ సిద్ధాంతాలు దార్శనిక వ్యవస్థలో చక్కగా అమిరిపోయాయి అన్నమాట. మరి ఇందాకే అనుకున్నాం కదా, ఒకే వ్యక్తికి ఒకే కుటుంబంలో 10 రకాల మనుషులు ఒకే తల్లిదండ్రులకు పుట్టడం కారణం వారి వారి పూర్వజన్మ సంస్కారాలను బట్టే వారి బుద్ధులు వారు అనుభవించేటువంటివి ఉంటాయని చెప్పుకున్నాం కదా. కాబట్టి కర్మ పునర్జన్మ అనే సిద్ధాంతాలు చక్కగా ఈ దార్శనిక ఇప్పుడు మనం దర్శించగలుగుతున్నాం అర్థం చేసుకుంటే. అంటే తప్పకుండా ఈ ఉన్నది అన్నమాట ఇది పునర్జన్మ. మరి జైన బౌద్ధ మతాలు కూడా ఈ పునర్జన్మని నమ్ముతున్నాయి. కాబట్టి మనం చేసే పనిని ఇప్పుడు అనుభవించుతున్నటువంటి ఇప్పుడు చేసిన కర్మలకి సంబంధించిన ఫలితాలే కాకుండా మిగతా ఫలితాలు అనుకోని ఫలితాలు, అంటే మనం చేసిన కర్మకి సంబంధించని ఫలితాలను మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఆ ఫలితాలు పూర్వజన్మ కర్మని బట్టి మనకి ఈ జన్మలో వచ్చినాయి అని నిర్ధారణ చేసుకోవచ్చు. కాబట్టి పునర్జన్మ అనేది ఉంది, దానికి కారణం కర్మ అని గట్టిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకో ప్రశ్నకి వెళదాం. ఈ హిందూ ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఇంకో ప్రశ్న ఏమిటంటే, కర్మ సిద్ధాంతాన్ని తర్కబద్ధం చేయటం సాధ్యమేనా? ఈ సిద్ధాంతం వలన హిందూ సమాజపు ప్రగతి కుంఠితమైందని చెప్పవచ్చు కదా అంటున్నాడు. అంటే కర్మ సిద్ధాంతం వలన మనం నిష్క్రియాపరుత్వం మనలో వస్తుందేమోనని ఒక ప్రశ్న వేశాడనమాట. అసలు ఇది తర్కబద్ధం తర్కానికి అందుతుందో అని సమాధానం చూద్దాం దీనికి. ఏ చెట్టుకు ఆ పండు అనే సామెతకు విస్తృత రూపమే ఈ కర్మ సిద్ధాంతం. అంటే బాహ్య ప్రపంచం యొక్క కార్యకరణ నియమం. బాహ్య ప్రపంచంలో మరి ఏ కార్యమైనా చేసామంటే దానికి ఒక కారణం ఉంటుంది కదా, అది నియమం. ఏ కారణం లేకుండా ఏ పని చెయ్యం, ఏ కర్మను. కాబట్టి కార్యకారణ సంబంధం ఉంది ప్రతి పనికి. ఇలాగే బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు నైతిక అట్లాగే ఆధ్యాత్మిక ప్రపంచానికి కూడా దాన్ని అన్వయించవచ్చు కదా. నైతిక నియమాలకి దాన్ని అన్వయించుకోవచ్చు, అలాగే ఆధ్యాత్మిక ప్రపంచానికి కూడా అన్వయించుకోవచ్చు. కార్యం కనబడేటప్పుడు కారణం మరి ఉండే తీరాలి కదా. కారణం కనిపించకుండానే ఈ జన్మలో మనకి వచ్చే సుఖదుఖాలను చూస్తే వీటి కారణం వెనుకటి జన్మలో ఉండి తీరాలి అని అనిపిస్తుంది మనకి. ఇదే కర్మ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. నేడో రేపో మన కర్మకు తగిన ఫలితం మనం అనుభవించే తీరాలి కదా. ఇవాళ కష్టపడి ఓ పని చేసాం, ఆ పని ఫలితం పొందుతున్నాం. కొన్ని ఇప్పుడే పొందుతాం. ఇప్పుడు తక్షణ ఫలితం పొందే కొన్ని ఉంటాయి, కొన్ని వెంటనే మనకు తెలియవు, కానీ ఆ మార్పు కొన్నాళ్ళకి కానీ తెలియదు. ఇప్పుడు వెంటనే మనకు ఫలితం రావాలంటే దురదగుంటాకు ఉంది, రాసుకున్నాం, వెంటనే మనకి దురద వచ్చేస్తుంది శరీరానికి. అంటే తక్షణ ఫలితం అనమాట. అంటే కొన్ని పనులు అలా తక్షణ ఫలితాన్ని ఇస్తున్నాయి, కొన్ని పనులు అలా ఇవ్వవు. ఇప్పుడు తులసాకు ఉంది, తులసాకు 200 రకాల హృద్రోగ రుగ్మతలని తొలగిస్తుంది అని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. అంటే 200 రకాల హృదయానికి సంబంధించింది, ఊపిరితిత్తులకు సంబంధించిన రుగ్మతలు, అంటే రుగ్మతలు అంటే తేడాలు, రోగాలు అనుకోవచ్చు, వాటిని నివారిస్తుందని చెబుతాం. అందుకనే రోజు తులసి తీర్థం తీసుకోండి, అలాగే రోజు తులసాకులు 4 నమలండి అని చెప్తారు ఆయుర్వేద వైద్యులు. అంటే అది ఏమంటే తెలుస్తుందో, ఇప్పుడు నదిలేసాం ఏమంటే శరీరం రుగ్మత ఆ హృదయానికి తగ్గింది, హృదయానికి సంబంధించింది, ఊపిరితిత్తులకు సంబంధించి ఏమంటే ఏమీ తెలియదు మనకి. అది కొన్నాళ్ళ పాటు, ఒక మండలం పాటు, అలా కొన్నాళ్ళ పాటు ఆ వైద్యుడు చెప్పినట్టు వాడితే అప్పటికి తెలుస్తుంది. కాబట్టి తక్షణ ఫలితాలు ఇచ్చేవి ఉన్నవి, దీర్ఘకాలంలో ఫలితాలు ఇచ్చేవి ఉన్నవి. అయితే మొత్తానికి కారణం కర్మే, ప్రతిదానికి కర్మ సిద్ధాంతమే మూలం అన్నమాట. అంటే కార్యకారణ సంబంధం ప్రతిదానికి ఉంటుంది అని.
మన ఈ వర్తమాన జీవితం పూర్వజన్మ కర్మఫలం అన్నమాట. అదే మనం ఆగామి సంచిత ప్రారబ్ధ ఆగామి అని చెప్పుకుంటున్నాం, ఇదివరకు చెప్పుకున్నాం. సంచితం అంటే నిలబడిన కర్మ, ప్రారబ్ధం అంటే ఇప్పుడు అనుభవిస్తున్న కర్మ, అలాగే ఆగామి అంటే ఇప్పుడు చేస్తున్న కర్మ తర్వాత వచ్చే జన్మల్లో అనుభవించేది అని. కాబట్టి ఆ సంచితంలో కొంత భాగం ఇప్పుడు మనం పాపపుణ్యాలు రెండు తీసుకుని ఇప్పుడు జన్మెత్తాం కదా, అది ఇప్పుడు అనుభవిస్తున్నాం. మరి ఇప్పుడు చేసే కర్మకి ఫలం కొన్ని ఇప్పుడు తర్వాత కొన్ని అనుభవిస్తామని అనుకుంటున్నాం కదా, చెప్పి తక్షణ ఫలితాన్ని ఇచ్చే కొన్ని తర్వాత ఇచ్చే కొన్ని, ఆ తర్వాత జన్మల్లో మళ్ళీ కొంత ఇప్పుడు చేసే దానిలోది కొంత అనుభవిస్తాము అన్నమాట. కాబట్టి ఇప్పుడు మరి జాగ్రత్తగా మనం అన్నీ మంచి పనులు చేసామనుకోండి, అప్పుడు వచ్చే జన్మ మంచి జన్మ వస్తుంది కదా. కాబట్టి కర్మ సిద్ధాంతం మనని నిష్క్రియ పరుగులను చెయ్యదు. మరి ఏం చేస్తుంది? చక్కగా మంచి పనులు చేసేట్టుగా ప్రోత్సాహం ఇస్తుంది. లేకపోతే వచ్చే జన్మ నేను ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏ క్రిమిగానో లేకపోతే ఏ జంతువుగానో ఏ క్రూర జంతువుగానో పుడతానో, అమ్మో అట్లా పుట్టకూడదు నేను, అందుకని నేను జాగ్రత్తగా నా పనులని ధర్మబద్ధంగా చెయ్యాలి. ధర్మబద్ధంగా పెద్దలు మనకు మార్గదర్శనం చేశారు కదా, ఆ మార్గంలో మనం నడిస్తే మనకు ఉత్తమ జన్మ వస్తుంది. మనం ఎక్కడ తప్పటడుగు వేసినా మళ్ళీ మనకి జన్మ చాలా దారుణంగా ఉంటుంది, ఆ ఫలితాలు మనకి అని జాగ్రత్తగా మనం పని చేసుకుంటూ వెళ్ళటానికి అవకాశం ఉంది కదా. కాబట్టి కర్మ పునర్జన్మ సిద్ధాంతాలను ఒప్పుకోకపోతే ఆ కారణంగా అకారణంగా మనకు వస్తున్న సుఖ దుఃఖాలకు మరి తర్కబద్ధంగా వివరించలేం కదా. మరి అకారణంగా వస్తున్న ఇందాక చెప్పుకున్న ఇందాటి ప్రశ్నలు కూడా అకారణంగా అంటే ఇప్పుడు చేసిన పనికి సంబంధించింది కాకుండా ఏనో దుఃఖాలు వస్తూ ఉంటాయి మనకి. దానికి కారణం ఏంటంటే ఈ పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతమే. ఈ సిద్ధాంతాన్ని విడిచిపెట్టామనుకోండి, అప్పుడు దేవుడిని పక్షపాతి అంటాం, క్రూరుడు అంటాం, లేదా అసలు దేవుడు లేడేనో అంటాం. ఈ ప్రపంచంలోని పనులన్నీ ఎటువంటి నియామకం లేకుండానే యాదృకంగా జరుగుతున్నాయని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉపన్యాసం చెబుతున్నాం. ఈ కూర్చోడానికి ఇక్కడ బల్ల వేసాం. ఎవరు వేశారు? నేను, నా పిల్లడో లేకపోతే నా భార్య ఎవరో ఒకళ్ళు వేసి ఉంటారు, లేకపోతే ఎక్కడికి వస్తుంది అక్కడికి. ఆ తర్వాత ఇక్కడ ఫోన్ పెట్టాం. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం కొంటే వచ్చింది. అంటే ఎవరో ఒకళ్ళు దాన్ని కొనాలి కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి కదా, దానికి ఈ లింక్ ఆన్ చేయాలి కదా. ఏమీ లేకపోతే మీరందరూ ఇక్కడ వినటం, మీరు లింకులు ఆన్ చేయకపోతే మీరు వినటం జరగదు కదా. కాబట్టి ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా. కాబట్టి కార్యకారణ సిద్ధాంతం అన్నమాట. అలాగే ప్రతిదానికి ఇక్కడ ఒక కారణం ఎలా ఉందో అయితే కనపడకపోవచ్చు. ఒక పెద్ద ఉపన్యాసం ఏర్పాటు చేశారు ఓ పెద్ద వక్తని పిలవటానికి. ఆ ఉపన్యాసానికి మరి ఎంతమందో పాటుపడి ఒక ఏదో వేడుక ఫంక్షన్ హాల్ లాంటిదో ఇంకోటో ఏర్పాటు చేసుకుని, అక్కడ ఏసీలు ఏర్పాటు చేసుకుని, కుర్చీలు ఏర్పాటు చేసుకుని, లైట్లు ఏర్పాటు చేసుకుని, దానికి సంబంధించినటువంటి జెండాలు ఇవన్నీ ఆయన స్వాగతం చెప్పడానికి పూలు ఎన్నో చేస్తారు కదా. వీటన్నిటినీ అవి ఏమీ లేకుండా వాటి అంతటికి అవి వచ్చేస్తాయా? ఏ నియమం లేకుండానే వచ్చేస్తాయా? ఇంత చిన్నదానికే ఇంత ఏర్పాట్లు చేస్తే కానీ ఇవన్నీ రావట్లేదు కదా. అలాంటిది ఈ 14 లోకాలు ఇట్లా రావటానికి, ఇలా నియమబద్ధంగా జరగటానికి ఏమీ లేదంటే అది అజ్ఞానమే. కాబట్టి ఆ కారణం మనకు తెలియదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాం, ఉపన్యాసం విన్నాం, వచ్చేసాం. మనకి ఇవన్నీ ఏర్పాట్లు చేసిన ఎవరో తెలుసా? తెలియదు. కానీ ఏర్పాట్లు చేసిన వాళ్ళు ఉన్నారని మాత్రం మనకు అర్థమవుతుంది. అలాగే కాస్త జ్ఞానం ఉన్నాడు, తర్కబద్ధంగా ఆలోచించిన వాడికి ఇలా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అలాగే భూమి, రోజులు ఏర్పడటం, అలాగే కాలగమనం తప్పకుండా అలా జరగటం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ఒక నియామకుడు ఉన్నాడు. నియమం లేకుండా ఏది యాదృచ్ఛికంగా జరగదు. జరుగుతున్నాయి అని అన్నాడంటే వాడికి ఏమీ తెలియదు అన్నమాట, అజ్ఞాని అన్నమాట. కాబట్టి అలాంటి వాదించేది సంతృప్తికరంగా ఉండాలి. అలాంటి వాదన ఏమీ ఎవరూ లేకుండా ఇదంతా నడుస్తుంది అనే వాళ్ళ వాదన సంతృప్తికరమైనటువంటిది కాదన్నమాట. కాబట్టి ప్రపంచంలో మనకు కనిపించే వైవిధ్య వ్యత్యాసాలను వివరించే ప్రయత్నాల్లో కర్మ సిద్ధాంతమే అన్నిటికన్నా సమంజసంగా కనిపిస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక కుటుంబంలోని దంపతులకి నలుగురు పుట్టితే, నలుగురు సంతానం కలిగితే, నలుగురు ఒక రకంగా ఒక ఫ్యాక్టరీలో వస్తువు తయారైతే ఒకే రకంగా ఉన్నట్టు నలుగురు ఒక రకంగా ఉండకపోవటానికి కారణం వారి వారి పూర్వజన్మ కర్మలే అని కూడా చెప్పుకున్నాం కదా.
కాబట్టి ఇది ఆ వైవిధ్యం ఎందుకు వస్తుందంటే కర్మ సిద్ధాంతమే అనేది చక్కగా సరిపోతుంది, అతుకుతుంది. కాబట్టి హిందూ సమాజం ఈ కర్మ సిద్ధాంతం వలన హిందూ సమాజం యొక్క ప్రగతి కుంటుపడిందని కొంతమంది అంటుంటారు. కానీ అది తప్పు. ఈ కర్మ సిద్ధాంతం వల్లనే హిందూ సమాజం ముందుకు సాగటానికి, అంటే ప్రగతి వెనుకంజ వేయకుండా ఇంకా ముందుకు సాగటానికి ఉపయోగిస్తుంది. అది ఇందాకే అనుకున్నాం. అట్లాగే ఎందుకంటే పూర్వజన్మ ఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి, ఇప్పుడు చేసినటువంటి కర్మ వచ్చే జన్మలో అనుభవిస్తాం కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉంటాము అని కూడా ఇందాక చెప్పుకున్నాం. అదే ఇక్కడ పునరావృతం చేశాడు. కాబట్టి ఈ జన్మని సద్వినియోగం చేసుకుని వచ్చే జన్మ ఇంకా మంచిది, మంచిగా ఇంతకన్నా మంచి. అందులో భగవద్గీతలో కూడా చెప్తాడు కదా, మీ కర్మలను అనుసరించి మీరు ఏ ఏ యోనులలో జన్మించాలో ఆ యోనులలో మీరు జన్మిస్తారు అని. అలా ఇంకా ఈ అవకాశాన్ని, ఈ జన్మని సద్వినియోగం చేసుకుని వచ్చే జన్మ ఇంకా మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తాం. కాబట్టి కర్మ పునర్జన్మ సిద్ధాంతం అత్యంత ఆశాదాయకమైనటువంటిది. అలాగే పురుష ప్రయత్నానికి మహత్వాన్ని ఇచ్చే సిద్ధాంతం ఇది. కాబట్టి హిందువులు ఇంత అధోగతిని పొందటానికి ఈ కర్మ సిద్ధాంతం తప్పుగా అర్థం చేసుకోవటమే. కాబట్టి అలా తప్పుగా అర్థం చేసుకోకుండా ఈ కర్మ సిద్ధాంతమే మనకి వచ్చే జన్మ మంచిగా ఉండటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు మంచి కర్మ చెయ్యాలి అనే ప్రేరణ ఇచ్చి హిందూ సమాజాన్ని ఇంకా ముందుకి నడిపిస్తుంది. అందులో సందేహం లేదు. స్వస్తి.